హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సింపుల్‌గా వెజ్ పులావ్ ఎలా చేసుకుందామో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని, ఒక గిన్నె పెట్టుకొని, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా వేసుకొని, అవి కొంచెం ఎర్రగా వేగిన తరువాత, సన్నగా తరిగిన ఆనియన్ యాడ్ చేయాలి. అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత, ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, క్యాలీఫ్లవర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి, కొంచెం సేపు మగ్గించుకోవాలి. అవి మగ్గిన తరువాత కొన్ని టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపి కొంచెం మగ్గించుకోవాలి. అవి మగ్గిన తరువాత 4 టేబుల్ స్పూన్ల పెరుగు, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తరువాత 4 గ్లాసుల బియ్యానికి 7 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని వాటర్ మరిగిన తరువాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని స్టవ్ సిమ్ చేసి ఉడికించుకోవాలి. అంతే. ఎంతో రుచికరమైన వెజ్ పులావ్ రెడీ.